Hello friends, welcome to Vishnu IAS. This is Raj Kumar. Like మీరు last video చూసే ఉంటారు, we are like covering the most important current affairs in our YouTube channels. లాస్ట్ టైం చూస్తే మీరు ప్లేసెస్ ఇన్ న్యూస్ మనం కవర్ చేసాము లాస్ట్ వీడియో వచ్చేసి. సో ఒకవేళ మీరు చూడకపోతే కనుక మళ్ళీ ఒకసారి మన ఛానల్లో వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు కంపల్సరీ చూడండి, బికాస్ దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ది అప్కమింగ్ నోటిఫికేషన్స్. అండ్ ఒకవేళ మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయి ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఎస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు వీడియో ఏమంటే, మనందరికీ తెలుసు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఆన్ అండ్ యావరేజ్గా భారతదేశం యొక్క 50% పాపులేషన్ అంతా కూడా వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే అలైడ్ సెక్టార్స్ కావచ్చు, లైక్ 50%, అరౌండ్ 50% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టార్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, లైక్ వికసిత్ భారత్ 2047 అంటే భారతదేశానికి 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చే రూపు అగ్రికల్చర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, బికాస్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టార్ కదా, ప్రైమరీ సెక్టార్. ఈ సెక్టార్లో పనిచేస్తున్నారు కాబట్టి అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వికసిత్ భారత్ 2047. భారతదేశం అనేది మన స్వాతంత్రం 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ వచ్చే రోజుకి అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ దిస్ వికసిత్ భారత్ 2047. అది ఎలాగా, దానికి ఉన్నటువంటి ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, సో ఇండియాస్ విషన్ టు బికమ్ ఎ డెవలప్డ్ 2047 వరకు డెవలప్డ్, ప్రాస్పరస్ అండ్ ఇంక్లూజివ్ నేషన్ బై 2047. దిస్ ఈజ్ అవర్ గోల్ బై 2047, 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. అండ్ దీనికి అగ్రికల్చర్ ఈజ్ లైక్ వెరీ మచ్ సెంట్రల్ టు దిస్ ట్రాన్స్ఫర్మేషన్, బికాస్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ 50% ఆఫ్ ది పీపుల్ వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్, రా మెటీరియల్ అండ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇది కలిగి ఉంది. ఆగస్టు 7th రోజున ఎంఎస్ స్వామినాథన్ గారి 100వ శత జయంతి ఉత్సవాలు అయితే జరిగాయి. ఈ 100th ఎంఎస్ స్వామినాథన్ సెంటనరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో దీని ఆగస్ట్ 7th రోజు మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఆయన ఇచ్చింది ఏంటంటే, ఆ థీమ్ ఏంటనంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, the pathway to biohappiness, highlighting Professor Swaminathan's lifelong commitment to the food security. Biohappiness అంటే మన ఎన్విరాన్మెంట్ని, మన నేచర్ని, మన బయోడైవర్సిటీని, వీటిని అగ్రికల్చర్తో సహా అంటే వాటిని సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి బయోడైవర్సిటీని, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం పరిరక్షించుకోవాలి. దాన్నే బయో హ్యాపీనెస్ అంటారు. ఇది ఈ టర్మ్ కాయిన్ చేసింది ఎంఎస్ స్వామినాథన్ గారు అనమాట. అందుకే ఆయన యొక్క ఎంఎస్ స్వామినాథన్ సెంటనరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రోజున ఈ పర్టికులర్ థీమ్ అనేది మోడీ గారు ఇవ్వడం అనేది జరిగింది. సో దట్స్ వై దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ స్టేటస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ మనం చూసుకున్నట్టయితే, మనం ఇనిషియల్ స్టేజ్లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే ఫుడ్ ఇన్సెక్యూర్ నుంచి మనం ఫుడ్ సర్ప్లస్ నేషన్కి అయితే ఎదిగాం, because we have seen lot of growth with respect to the agriculture. Food grain production అనేది 1950-51లో 50 మిలియన్ టన్నులు ఉంటే 24-25కి 353 అంటే 354 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ అనేది ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉంది 24-25లో చూస్తే. అండ్ అగ్రికల్చర్ యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 24.38% టు 30.23%. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2023 వరకే మనం మాట్లాడుతున్నాం. అండ్ దీంతోపాటు హార్టికల్చర్ని కనుక మనం చూసుకున్నట్టయితే హార్టికల్చర్ ప్రొడక్షన్ సర్జ్డ్ ఫ్రమ్ 40 మిలియన్ టన్స్ టు ది 334 మిలియన్ టన్స్ ఇన్ 24-25, 40 to 334. అండ్ డైరీ అలైడ్ సెక్టార్లో మనం డైరీ సెక్టార్లో మనం చూసుకున్నట్టయితే మిల్క్ ప్రొడక్షన్ ఫ్రమ్ 20 మిలియన్ టన్స్ ఇన్ 1970 టు 240 మిలియన్ టన్స్ ఇన్ 23-24. దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ వైట్ రెవల్యూషన్. ఫిషరీస్ చూసుకున్నట్టయితే 2.4 మిలియన్ టన్నుల నుంచి 19.5 మిలియన్ టన్నుల ఫిషరీ సెక్టార్లో మనం అభివృద్ధి సాధించాం. మనం రీసెంట్గా కూడా వీడియో చేసాం, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ఇండియా బికేమ్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. చైనా తర్వాత భారతదేశం అతిపెద్ద ఫిషరీస్ ప్రొడక్షన్ రంగంలో సెకండ్ పొజిషన్లో ఉంది. మనం రీసెంట్గానే ఈ వీడియో చేసాం, ఒకసారి యూట్యూబ్లో వెనక్కి వెళ్ళి చూడండి. దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ బ్లూ రెవల్యూషన్. అండ్ పౌల్ట్రీని మనం చూసుకున్నట్టయితే ఎగ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 10 బిలియన్
టు ది 143 బిలియన్ ఎగ్స్ ప్రొడ్యూస్ అనేది మనం చేయగలిగాము. మీట్ 1,13,000 టన్స్ నుంచి 5 మిలియన్ టన్స్ ఆఫ్ మీట్ ప్రొడక్షన్ అనేది భారతదేశంలో జరిగింది. అంటే లాస్ట్ కంపేర్ చేసుకుంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950s, 1960s, 1970sతో కంపేర్ చేసుకుంటే ఈ అంటే 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో దిస్ మచ్ గ్రోత్ వీ హ్యావ్ సీన్ విత్ రెస్పెక్ట్ టు ది అగ్రికల్చర్. దిస్ అ లాట్ ఆఫ్ గ్రోత్, బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద అగ్రికల్చర్. సో ఈరోజు మనం ఆ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. Number 1, structural issues weakening Indian agriculture. Number 1, fragmented and shrinking land holdings. ల్యాండ్ హోల్డింగ్ అంటే ఏంటంటే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్, ఒక ఫార్మర్ లేకపోతే ఒక పర్సన్కి ఎంత ల్యాండ్ అనేది, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అనేది ఎంత ఉంది అనేది చెప్పడమే దీని థింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఏదైతే ఉందో ఇనిషియల్గా 1970-71లో 2.3 హెక్టార్స్ ఉండేది. 2.3 హెక్టార్స్ ఉండేది. 2015-16 అది 1.08 హెక్టార్ అయింది. మళ్ళీ దాని తర్వాత 2047 వరకు అది 0.6 హెక్టార్స్ మాత్రమే ఉంటుందంట. అంటే ఒక వ్యక్తి దగ్గర ఆన్ అండ్ యావరేజ్గా 0.6 హెక్టార్స్ ల్యాండ్ మాత్రమే ఉంటుంది. 2.3 నుంచి 0.6కి వస్తుంది. 2015 అగ్రికల్చర్ సెన్సస్ ఏం చెప్తుంది అని అంటే 86% ఆఫ్ ది ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డర్, దట్ మీన్స్ లెస్ దెన్ 2 హెక్టార్స్. ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటనంటే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్, ఒక వ్యక్తి దగ్గర 0.5, 0.6 నుంచి 1 acre ల్యాండ్ మాత్రమే ఉంది అని అంటే దట్ ఈస్ వెరీ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్. దీని ద్వారా ఏంటనంటే మనం మెకనైజేషన్ చేయడానికి అవ్వదు. గెటింగ్ మై పాయింట్? ఇట్ హిండర్స్ ది మెకనైజేషన్. చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ అన్ని మెకనైజ్ చేయడానికి అవ్వదు. అండ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్, ఈ రెండింటిని కూడా ఏంటనంటే వీ కాంట్ do so many things with respect to this small land holdings thing, and reduces bargaining power and access to farmer credit. ఫార్మర్ క్రెడిట్ ఇప్పుడు అగ్రికల్చర్లో ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేద్దామన్నా కూడా ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్ చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ క్రెడిట్ మాత్రం, అంటే అప్పు మాత్రమే ఇవ్వడానికి వస్తుంది గవర్నమెంట్. ఈ తక్కువ అప్పు ఇవ్వడం వల్ల ఒకటి మెకనైజేషన్ చేయలేము, 2 కొత్త రకాలు లేకపోతే కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా మనం వాడడానికి కూడా అవ్వదు. Getting my point? Continued subdivision due to inheritance laws and population growth. సరే ఎందుకు సరే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ తగ్గుతుంది అని అంటే ఒక వ్యక్తి దగ్గర 2.3 హెక్టార్స్ ఉండొచ్చు 1970sలో, కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వారసులు ఉండొచ్చు, వారసత్వ పరంగా వాటిని డివైడ్ చేసి ఉండొచ్చు ఉన్న ల్యాండ్ని. టీకే. అండ్ అట్ ది సేమ్ టైం పాపులేషన్ గ్రోత్, పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. నౌ వీఆర్ లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ ఎక్కువ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల ఆ తర్వాత ఇన్హెరిటెన్స్ వల్ల వారసత్వం పరంగా కూడా ఈ ఉన్న ల్యాండ్ అనేది ఫ్రాగ్మెంట్ అవుతూ వస్తుంది అని అనమాట. దానివల్ల యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది తగ్గుతుంది. ఈ సైజు తగ్గడం వల్ల మనం ఎక్కువ మెకనైజేషన్ చేయలేకపోతున్నాం. గెటింగ్ మై పాయింట్? This is very important with respect to the agriculture. Next important thing is declining agricultural land area. 2018-19లో 180 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ కింద ఉంటే 2021-22లో అది 180.11 మిలియన్ హెక్టార్స్ ఉంటే 2047 వరకు ఇది 176 మిలియన్ హెక్టార్సే ఉంటుందంట. అంటే ఆన్ అన్ యావరేజ్గా 4 to 4.5 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటే వన్ ఈజ్ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్. ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ తీసేసుకొని రోడ్లు వేయడము, ఇండస్ట్రీలు బిల్డ్ చేయడము. గెటింగ్ మై పాయింట్? లాట్ ఆఫ్ అర్బనైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్. అర్బనైజేషన్ పెరగడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రం కమర్షియల్కి వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ష్రింక్ అయిపోతుంది. 170 అంటే 4.5 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది 2080 అంటే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్లో తగ్గుతుంది అని అర్థం. రైట్? నెక్స్ట్, ఇట్ ప్రెజర్స్ ప్రొడక్టివిటీ, పాసిబుల్ రూరల్ డిస్ట్రెస్. దీని ద్వారా ఏంటనంటే ఉన్నటువంటి భూమిలోనే పాపులేషన్, ఎక్కువ పాపులేషన్కి కావాల్సినటువంటి సర్ప్లస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. దట్ మీన్స్ ఇట్ క్రియేట్స్ స్ట్రెస్ and it creates pressure of productivity with respect to the agriculture land in India. Right?
నెక్స్ట్ వన్ వాటర్ స్కేర్సిటీ అండ్ క్లైమేట్ రిస్క్. ఇండియాలో భారతదేశం అనేది బేసిక్గా గ్లోబల్ ప్రపంచంలో మనం చూసుకున్నట్టయితే 18% ఆఫ్ ది పాపులేషన్ కలిగి ఉంది. అరౌండ్ 1/5 ఆఫ్ ది పాపులేషన్, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం పాపులేషన్లో 1/5 ఆఫ్ ది పాపులేషన్ భారతదేశంలోనే ఉంది. అండ్ 4% ఆఫ్ ఫ్రెష్ వాటర్. 1/5 ఆఫ్ ది పాపులేషన్ ఉంటే ఓన్లీ జస్ట్ 4% ప్రపంచంలోనే కేవలం 4% ఫ్రెష్ వాటర్ మాత్రమే భారతదేశం కలిగి ఉంది. ఇరిగేషన్ కవరేజ్ ఇస్ 52% కల్టివేటెడ్ ల్యాండ్. ఇరిగేషన్ కవరేజ్ ఇస్ 52% కల్టివేటెడ్ ల్యాండ్. దట్ మీన్స్ భారతదేశంలో ఒకటి వర్షం మీద ఆధారపడినటువంటి భూమి 50% ఉంటే ఇరిగేషన్ మీద 50% ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది డిపెండ్ అయి ఉంది. ఇరిగేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ఏమవుతుంది అని అంటే వర్షాలు సరిగా పండకపోవడం వల్ల ఇరిగేషన్ అనేది చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది. అంటే 50% ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్కి ఇరిగేషన్ ద్వారా మనం పంపించాల్సిన వాటర్ ఏదైతే ఉందో అది సరే మనం పంపించలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజెస్. గెటింగ్ మై పాయింట్. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అని అంటే క్లైమేట్ చేంజ్ కుడ్ కట్ ఫార్మ్ ఇన్కమ్స్ 15 to 18% అప్ టు 25% ఇన్ రెయిన్ ఫెడ్ ఏరియాస్. ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల ప్రాపర్గా వర్షం అనేది పడకపోవడం వల్ల లేకపోతే ప్రాపర్గా ఇరిగేషన్ అనేది జరగకపోవడం వల్ల ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేది 15 నుంచి 18% తగ్గుతుందంట. అండ్ అట్ ద సేమ్ టైం రెయిన్ ఫెడ్ ఏరియాలో వర్ష ఆధారిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 25% ఇన్కమ్ అనేది అంటే 1/4 ఆఫ్ ది ఇన్కమ్ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజెస్. మాన్సూన్ డిపెండెన్సీ, మనం ఎక్కువ వర్షాధారిత ప్రాంతం, ఇన్ఎఫిషియంట్ ఇరిగేషన్ ప్రాపర్గా జరగట్లేదు, రెయిన్ఫాల్ ప్రాపర్ ఉండట్లేదు, అండ్ ఉన్న గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేసేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ అనేది కంటామినేట్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఫ్యూచర్ జనరేషన్లో వాటర్ అనేది చాలా స్కేర్స్ అయిపోతుంది. గెటింగ్ మై పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం దీనివల్ల ఏంటంటే ఫార్మర్ యొక్క ఇన్కమ్ వీఆర్ థింకింగ్ కి వీ హ్యావ్ టు ఇంక్రీజ్ డబుల్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పి గవర్నమెంట్ స్లోగన్ ఇవ్వడం జరిగింది. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజెస్ ద ఫార్మర్ ఇన్కమ్ ఈజ్ యాక్చువల్లీ రెడ్యూసింగ్. నెక్స్ట్ మార్కెట్ ఎఫిషియన్సీస్, మార్కెట్ ఇన్ఎఫిషియన్సీస్. మనకి ఏపీఎంసీస్ తెలుసు. మిడిల్ మెన్ ఎక్స్ప్లాయిటేషన్, ఫార్మర్స్ గెట్ 15 to 20% ఆఫ్ ది రీటైల్ ప్రైస్. ఏవైతే మండీలు అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మండీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వట్లేదు. అగ్రికల్చర్ అంటే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ఒకవేళ ఈ మండీస్లో అమ్మితే ఎంత పర్సెంట్ వస్తుంది ఆయనకి? రీటైల్ ప్రైస్ మీద 15 to 20% మాత్రమే వస్తుంది. అంటే దట్ మీన్స్ 100 రూపాయలకి ఆ మిడిల్ మ్యాన్ అనేది అమ్ముకుంటే లాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఉంటే ఫార్మర్కి ఎంత వస్తుంది? కేవలం 15 నుంచి 20 రూపాయల ప్రైస్ మాత్రమే వస్తుంది. దిస్ ఇస్ వెరీ 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 లెస్. ఫార్మర్ ఈజ్ లూజింగ్ హియర్. అండ్ ఈయన మనకు తెలుసు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్ డిజిటల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మండీస్ బట్ ఓన్లీ 1.77 crore farmers registered. ఈనామ్ ఈజ్ గుడ్. నేషనల్ మార్కెటింగ్ కమిటీ లేకపోతే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏవైతే ఉన్నాయో ఈనామ్ అనేది ఈజ్ వెరీ వెరీ గుడ్. ఆన్లైన్లో లేకపోతే డిజిటలైజేషన్ చేస్తున్నారంతా. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఓన్లీ 1.77 crore farmers మాత్రమే దీంట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. రిజిస్టర్ అయ్యారు మాత్రమే, కానీ దాన్ని మంచిగా ఎవరు యూజ్ చేసుకున్నారు అనేది కూడా ఇంకా ఒక ప్రశ్నార్థకమే. లో ప్రైస్ రియలైజేషన్, లిమిటెడ్ మార్కెట్ యాక్సెస్ టు ది ఫార్మర్స్. ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దానికి సరిపడా డబ్బులు కూడా వాళ్ళకి రావట్లేదు. నెక్స్ట్ లిమిటెడ్ యాక్సెస్ టు ఫార్మల్ క్రెడిట్. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది ష్రింక్ అవుతుంది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తగ్గుతున్నాయి, రెయిన్ ఫెడ్ ఏవైతే భూములు ఉన్నాయో దాని మీద ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అవుతుంది, మార్కెట్ యాక్సెస్ లేదు. తద్వారా ఏమవుతుంది అని అంటే లోవర్ క్రెడిటే వస్తుంది. 2019 సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే ఏం చెప్తుంది అని అంటే మోర్ దెన్ 50% అగ్రి హౌస్ హోల్డ్స్ ఆర్ ఇన్ డెట్. యావరేజ్లోని 74,121 రూపీస్. భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 50% కంటే ఎక్కువ ఫ్యామిలీస్ అప్పుల్లోనే ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి ఉన్నటువంటి యావరేజ్ అప్పు ఎంత సార్ అని అంటే 74,000 రూపీస్. 74,000 రూపీస్ అప్పుల్లో ఉంది. మోర్ దెన్ 50% ఆఫ్ ది ఫార్మర్స్. క్రెడిట్ కాన్సన్ట్రేషన్ ఇన్ సదరన్ ఇండియా, డిపెండెన్స్ ఆన్ ఇన్ఫార్మల్ క్రెడిట్ ఎట్ హై ఇంట్రెస్ట్. సదరన్ ఇండియాలో ఎక్కువ శాతం ఫార్మర్స్కి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటనంటే ఈ లోన్స్ సరిపోవట్లేదు. సో బయటకెళ్ళి మళ్ళీ బయట నుంచి మనీ లెండర్స్ నుంచి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎట్ హై రిస్క్, ఎట్ హై ఇంట్రెస్ట్,
హై ఇంట్రెస్ట్ అంటే దట్ మీన్స్ హై రిస్క్ అనే కదా అర్థం. సో ఇన్ఫార్మల్ క్రెడిట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఏమవుతుంది, డెట్ ట్రాప్స్, అప్పులు పెరుగుతూ ఉంటాయి, సూసైడ్స్ చేసుకోవాల్సిన పరిస్థితి, రెడ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్పుట్స్. గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్, పాలసీ distortions and over dependence on subsidies. Agriculture policies have long focused on subsidies, especially for fertilizers, electricity and water. Fertilizer subsidy అనేది మనం ఫైనాన్షియల్ ఇయర్ 24కే 1.88 lakh crore ఇవ్వడం జరిగింది. మనం మినిమం సపోర్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండ్ వీట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుందో, సబ్సిడీస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలక్ట్రిసిటీ, సబ్సిడీస్ విత్ రెస్పెక్ట్ టు ది ఫర్టిలైజర్ ఆర్ సబ్సిడీస్ విత్ రెస్పెక్ట్ టు ది వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సబ్సిడీస్ అన్నీ కూడా కేవలం రైస్ అండ్ వీట్కే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. రైస్ అండ్ వీట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే వేరే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు ఫార్మర్స్, బికాస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హై. రైస్ అండ్ వీట్ చూసుకున్నట్టయితే మనకు ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ వాటర్కి కానీ సబ్సిడీ వస్తుంది. మిగిలిన పంటలకి సబ్సిడీ రాకపోవడం వల్ల అలాగే ప్రభుత్వాలు చాలా వరకు ఓన్లీ రైస్ అండ్ వీట్ కల్టివేషన్కే ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నాయి, ఒక్క ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. తద్వారా ఏంటనంటే భారతదేశంలో ఉన్న ఫార్మర్స్ అందరూ ఇది ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గెటింగ్ మై పాయింట్? సాయిల్ డిగ్రేడేషన్, ఎక్కువ సేమ్ పంటలు పండిస్తే ఏమవుతుంది, సాయిల్ యొక్క హెల్త్ పాడైపోతుంది. వాటర్ స్ట్రెస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ప్యాడీ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా, దీస్ ఆర్ లైక్ హెవీ వాటర్ నీడెడ్ ఫర్ రైస్ అండ్ వీట్. నెగ్లెక్ట్ ఆఫ్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ మిల్లెట్స్. ఎస్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, పంట చేతికి వస్తుంది కానీ ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన చాలా పంట లాస్ అవుతున్నారు, అది కూడా ఇబ్బంది. ఇక్కడ లాసెస్ వర్త్ 1,52,790 crore per year అకార్డింగ్ టు ది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ 2022 స్టడీ. ఒక సంవత్సరానికి 1,52,790 కోట్ల లాసెస్ అనేవి జరుగుతున్నాయి. దట్ టు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఓన్లీ. ఎగ్స్, ఫిషరీస్, మీట్ 20% లాస్, ఫ్రూట్స్ 19%, వెజిటేబుల్స్ 18%, స్టోరేజ్ కెపాసిటీ 47% ఆఫ్ ది టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. అంటే భారతదేశంలో ఏదైతే ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లో స్టోరేజ్ ఫెసిలిటీ అనేది లెస్ దెన్ 50% ఉంది. సో ఈ ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మనం ఇంత లాసెస్ అనేవి చూడడం జరుగుతుంది. క్లియర్? ఇంపాక్ట్ ఏమవుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎక్కువ లాసెస్ రావడం వల్ల, ఎక్కువ పంట పాడైపోవడం వల్ల ఉన్న పంటకి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది, రెడ్యూస్ ఫార్మర్స్ ఇన్కమ్. నెక్స్ట్ వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్రాప్ డైవర్సిఫికేషన్. రైస్ అండ్ వీట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల న్యూట్రియంట్ డిప్లీషన్ జరుగుతుంది, పెస్ట్ బిల్డప్ జరుగుతున్నాయి, సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. Slow adaptation. Even after International Year of Millets 2023, diversification is limited. Low nutritional security, reduced climate resilience. 2023ని మనం ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద మనం ప్రకటించుకున్నాం. అంటే మిల్లెట్స్ మీద ఇంకో ఇంట్రెస్ట్ చూపించాలి, మిల్లెట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి భారతదేశంలో, భారతదేశాన్ని న్యూట్రియంట్ రిచ్ చేయాలని చెప్పి మన గవర్నమెంట్ 2023 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద మనం సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే ఏంటనంటే ఇంకా అది లిమిట్లోనే ఉంది. మిల్లెట్ ప్రొడక్షన్ అనేది ఇంకా ప్రాపర్గా జరగట్లేదు, కావాల్సినంతగా జరగట్లేదు భారతదేశంలో. ఠీకే? నెక్స్ట్, స్లో అడాప్టేషన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ. దట్ మీన్స్ ఒకటి ఎక్కువ నువ్వు మోడర్న్ టెక్నాలజీని వాడాలి, ఎక్కువ మెకనైజేషన్ చేయాలి అని అంటే టు సమ్ ఎక్స్టెంట్ యూ నీడ్ టు హ్యావ్ లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్. మన దగ్గర యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఇస్ లైక్ 0.6 hectares ఓన్లీ బై 2047. ఇది ఒకటి. రెండోది ఏంటనంటే ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్స్, ఏఐ టూల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులోనే మనం మాట్లాడతాం, బికాస్ వీ హ్యావ్ దిస్ technological illiteracy among the farmers. Next, India's rice yield is below China's. Poor research, extension linkages, lack of awareness, high cost. These are the reasons why the people are like not showing interest in using drones, AI, technology in the agriculture. These are like structural issues with respect to the agriculture production in India. ఫ్యూచర్ అవుట్లుక్ చూసుకున్నట్టయితే మన పాపులేషన్ 2047 వరకు 1.6 బిలియన్ అవుతుంది. విత్ 50% ఇన్ అర్బన్ ఏరియాస్ విల్ డబుల్ ఓవరాల్ ఫుడ్ డిమాండ్, పర్టికులర్లీ ఫర్ పెరిషబుల్ అండ్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్. 2047 వరకు 50% పాపులేషన్ ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనే ఉంటారు.
అర్బన్ ఏరియాలో ఉంటున్నారు అని అంటే అర్బన్ ఏరియా చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా కమర్షియలైజ్ అయిపోతాయి. ఎస్, తద్వారా ఏంటనంటే ఎక్కడైతే రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దాని మీద ప్రెషర్ పెరిగిపోతుంది. ఎస్పెషలీగా పెరిషబుల్ అండ్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ మీద ఎక్కువ డిమాండ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. డిక్లైనింగ్ ల్యాండ్ హోల్డింగ్ దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ ల్యాండ్ రెడ్యూస్ అవుతా ఉంది, మనం చూసాం ఆల్రెడీ. గ్రౌండ్స్ వాటర్ స్ట్రెస్ ఫ్రమ్ రైస్ ఎక్స్పోర్ట్స్ 20 million tons యాన్యువల్లీ. ఎక్కువ రైస్ ఎక్కువ మీట్ మీదనే ఫోకస్ చేయడం వల్ల వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది, గ్రౌండ్ వాటర్ మీద స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుంది. నెక్స్ట్, ఇంపోర్ట్ డిపెండెన్స్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అండ్ పల్సెస్. మిగతా వాటి మీద అంటే పల్సెస్ మీద, ఆయిల్స్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల మనం ఎక్కువ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇవన్నీ కూడా స్ట్రక్చర్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ది ఇండియన్ అగ్రికల్చర్. ప్రతి దాని మీద మళ్ళీ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్, అండ్ నాట్ జస్ట్ ది గవర్నమెంట్, వి ఆల్సో యాజ్ ఇండియన్ సిటిజన్స్, యాజ్ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్స్ మనం కూడా వీటి మీద చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది. ఓకే, so that's it for today. For more information, please do like, share and subscribe to Vishnu IAS. All the best, happy learning and Jai Hind.